బోనస్ ఒక్క సన్నబడ్డకి ఇస్తాను, మీరు సన్నబియ్యానికి ఇస్తాను, బోనస్ ఇస్తానన్నారు మీరు. ఇప్పుడు వేసారు మొత్తం తగ్గించుకుంటూ ఏదో నామమాత్రంగా ఒకరితో కొంతమందికి లాభం చేసి మేము మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పుకునే ప్రయత్నం ఇలా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇలా 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, అది పోయింది. 40,000 రూపాయలు ఒక్కొక్క మహిళలకు అడగాలి, మహిళలందరూ అడగాలి. ఇవాళ 4,000 రూపాయలు నిరుద్యోగులు ఇస్తున్నారు, అటే పోయింది. 2,000 రూపాయలు ఆసరా పెన్షన్ 4,000 ఇస్తున్నారు, అవి అటే పోయినాయి. రైతుకులో 12,000 రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. రైతు భరోసా అది పోయింది. అన్ని పోయినాయి, అన్ని గాలి కొల్లేసారు. వట్టి మాటలతో టైంపాస్ 18 నెలల నుంచి ఇవే టైంపాస్. 6 గ్యారెంటీల చర్చ వచ్చిందంటే మళ్ళా ఆ ఇష్యూని డైవర్ట్ చేసి కథం. కాబట్టి ఇలా అన్ని విషయంలో ప్రజలు ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టండి. మీరా ఎట్లా ఎవరిని అరెస్ట్ చేయరు, దానిలో ఇక నమ్మకం ఏంది మీ మీద? కాంగ్రెస్ పార్టీ నమ్మకం ఎప్పుడో వీకింది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, అటే వీకింది. విద్యుత్ కొనుగోళ్ల కేసు అన్నారు, అటే పోయింది. కాళేశ్వరం అన్నారు, నిన్న నోటీస్ ఇచ్చారు, ఏం చేస్తారో తెలియదు. ఫార్ములా ఈ కేసు అన్నారు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంతవరకు ఏం కేసు దాని అడ్రస్ లాభత్త లేకుండా పోయింది. డ్రగ్స్ కేసు అన్నారు, అది పోయింది. ఏం కేసులో మీతో ఏం కాదు కూడా. ఇక కాంగ్రెస్ పార్టీతో ఏం కాదు, మీ అన్ని వట్టి మాటలే. మీరు 6 గ్యారెంటీలు అమలు చేయరు, మీరు అవినీతి చర్యలు తీసుకోరు, మీతో కాదు కూడా. అట్టే చేష్టలకి వివరిస్తున్నారు మీరందరూ కూడా. కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం, విశ్వాసం పోయింది. వీళ్ళు ఏమీ చేయలేని చేతనావస్థలో ఉన్నారన్న విషయాన్ని ప్రజలకు అర్థమైపోయింది. మూటలు తీసుకుపోయి ఆ కప్పం ఢిల్లీకి కప్పం అప్పయ్యపడడం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. కాబట్టి ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజానికి సిద్దంగా ఉన్నారు. ఇప్పుడు దేవస్థానంలో ప్రతిసారి, రాయరాజేశ్వర దేవస్థానంలో ప్రతిసారి ఈ కోడలు చనిపోవడము ఒక ఆనవాయితీగా మారింది. దానికి వెంటనే దేవస్థాన అధికారులు ఏ అట్లా కాలేదని చెప్పంటారు. కాబట్టి నేను ఇవాళ వెంటనే ఈవో గారితో మాట్లాడతా. తప్పకుండా ఆ గోవులను రక్షించాల్సిన బాధ్యత వేములవాడ రాజేశ్వర దేవస్థానం మీద ఉన్నది. పైసలు తక్కువ మీరు గోవులను రక్షించకుంటే ఇక భక్తులకు ఏం సౌకర్యం కల్పిస్తారు? గోవులను రక్షించకుంటే ఏం తక్కువైంది? గతంలో కేసీఆర్ గారు వేసి రాయలసీమ దేవస్థానం పైసలు తీసుకుపోయి వేరే కాడ పెట్టాడు. మరి కనీసం ఆ గోవులను రక్షించడానికి సరైన సదుపాయాలు కల్పించి, సరైన సౌకర్యం కల్పించి వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఇలా అధికారుల మీద ఉంది. నేను వెంటనే ఏ వారితో మాట్లాడితే ఇప్పుడు వెంటనే తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి నేను వాళ్ళని ఆదేశిస్తాను. ఇప్పుడు పాత పద్ధతే పెట్టుకోవద్దు కదా, సంఖ్య పెరుగుతూ ఉంటది, దాని తగ్గట్టు సౌకర్యాలు ఏర్పడేసుకోవాలి. మేము గదే గిరిగించుకొని కూర్చుంటామని కాదు కదా. భక్తుల సంఖ్య పెరుగుతున్నది, గోవుల సంఖ్య పెరుగుతున్నది, ఆదాయం పెరుగుతున్నది. కాబట్టి దాని తగ్గట్టు ఏర్పాటు చేసుకున్న బాధ్యత అధికారులు. ప్రతిసారి ఈ సంఘటన, ఇటువంటి సంఘటన జరిగినప్పుడల్లా గదే కారణం చెప్తే తప్పది, అదే కారణం చెప్పి టైంపాస్ చేస్తే తప్పది. కాబట్టి నేను అధికారులతో వెంటనే మాట్లాడే ప్రయత్నం చేస్తాను. రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు దేశద్రోహ వ్యాఖ్యలు అవి. ఇది పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషించే విధంగా ఉంది. ఇది భారత సైన్యం యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఉంది. ఆడ పోయి యుద్దం చేసింది నరేంద్ర మోడీ గారు రఫేల్ వేయలే, భారత సైనికులు చేశారు. భారత సైన్యం మీద మీకు నమ్మకం, విశ్వాసం లేదా? ఆర్మీ చీఫ్ మీద మీకు నమ్మకం, విశ్వాసం లేదా? ఎవరి మీద విశ్వాసం లేదు మీకు? ఇందిరాగాంధీ అంటున్నారు. అరే 2016లో ఉరిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక 2016లో వాళ్ళు ఒక్కసారి దాడి చేస్తే చోరబడి ప్రతి దాడి చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 2019లో 40 మంది భారత సైన్యాన్ని ఆత్మాహుతి దాడి చేస్తే పుల్వామాలో వెంటనే పాకిస్తాన్ లో చోరబడి సర్జికల్ స్ట్రైక్ చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ అమెరికా లాంటి దేశము ట్విన్ టవర్స్ మీద ఒసామా బిన్ లాడెన్ ట్విన్ టవర్స్ బద్దలు చేస్తే, ధ్వంసం చేస్తే 3,000 మంది చచ్చిపోయారు, 6,000 మంది గాయాల పాలయ్యారు. కానీ అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికాకు ఒసామా బిన్ లాడెన్ మట్టుబెట్టడానికి 11 సంవత్సరాలు పట్టింది. 11 సంవత్సరాలు అగ్రరాజ్యానికి. కానీ
పెహల్గాం సంఘటన జరిగిన 15 రోజుల పాట 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 11 డిఫెన్స్ బేస్లను ధ్వంసం చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. 100 మంది ఉగ్రవాదులు మట్టుబట్టే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. సామాన్య ప్రజలకు ఇబ్బంది కావద్దని కోరుకుంటాం. అదే పదం కొనసాగిస్తారు. ఇప్పుడు యుద్ధం అయిపోయిందా? ఇప్పుడు అయిపోయిందని ఎవరన్నారు? సాక్షాత్ ప్రధానమంత్రి గారు ఇప్పుడు యుద్ధం అయిపోలే. ఉగ్రవాదం అంతరించే వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళ దేశం నుంచి పెంచి పోషించకుండా ఉండేంత వరకు ఈ యుద్ధం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి గారు చెప్పారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మొన్నటి జెండా పట్టుకోని అంటారు, మోడీ గారు సహకరించడం, ప్రభుత్వాన్ని సహకరించమంటారు. మరి ఈ కామెంట్స్ ఏంది కదా? ఫక్తు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే ఒక ఫ్యాక్షన్ గా మారింది కాంగ్రెస్ పార్టీకి. ఇందిరాగాంధీ అంటారు. ఇందిరాగాంధీ హయాంలో పీఓకేను ఎందుకు స్వాధీనం చేసుకోలేకపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? అప్పుడు ఇలా పీఓకే వల్ల కదా కశ్మీర్ అలా అతలకుతలమైంది కదా. కశ్మీర్ పండితులు అంతా హతమర్చింది పీఓకే వల్లనే కదా. ఏక్ దేశ్ మే దో ప్రధాన్, ఏక్ దేశ్ మే దో విధాన్, ఏక్ దేశ్ మే దో నిషాన్. దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ప్రజలు నవ్వుకున్నారు. అరే ఒక్క దేశంలో 2 ప్రధానులు ఏంది, ఒక్క దేశంలో 2 రాజ్యాంగాలు ఏంది, ఒక్క దేశంలో 2 జెండాలు ఎగరడం ఏంది? దీని కారకులు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. నేను వినలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంత పొలిటికల్ డ్రామా అంతా కాంగ్రెస్ పార్టీదే. ఆ కవితక్క విషయం కూడా కాంగ్రెస్ పార్టీదే. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో సినిమా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు 3 పత్తా అన్నాము చూసి చాలా మంది. 3 పత్తా పత్తల ఇప్పుడు 4 పత్తా ఆట నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో 4 పత్తా ఆట నడుస్తుంది. హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ రావు గారు 4 పత్తా ఆట నడుస్తున్నది. దీనిలో కేసీఆర్ గారి బాబు జోకర్ ప్రెస్ పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ చర్చతోని, ఈ కవితక చర్చను దీంతో తెలంగాణ రాష్ట్ర లాభం జరుగుతుందని చెప్పండి. ఇదో సమస్య అనేది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో మీడియాలో డిబేట్ పెట్టి చర్చించే సమస్య అనేది చెప్పండి. ఇంకా 6 గ్యారెంటీల గురించి చర్చ జరగాలి. గీ లెటర్లు చిట్ చాట్ల పేరుతోని ఇదేం పద్ధతి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీని మీరు గతంలో మీరు అబ్జర్వ్ చేయండి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు చాలా మంది బీజేపీకి టచ్ లోకి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో కేసీఆర్ గారు చేస్తుంటే టక్కన మీటింగ్ పెట్టి మనం బీజేపీతో కలుస్తున్నామే, నాకు కేంద్ర మంత్రి ఇస్తున్నా చెప్పుకోవడం లేదా? ఒక గదే జిమ్మికులు ఇవన్నీ కూడా. బీఆర్ఎస్ బీజేపీ కలవడం అనేది అసలు బీఆర్ఎస్ మేము ఎందుకు పట్టించుకుంటామన్నా? అది ఫామ్ హౌస్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ. కవితక్కను అరెస్ట్ చేయకుండా ఉండాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ బీజేపీతో కలవడానికి ప్రయత్నం చేసింది. కానీ మేము దరిదాపులో రానియాలి, మేము వాళ్ళని దరిదాపులో రానియాలి బీఆర్ఎస్ పార్టీని. ఈ అవినీతి పార్టీకి అవినీతి వ్యతిరేకం. మేము అవినీతి మచ్చలేకుండా దేశాన్ని పాలిస్తున్నాం. 15 రాష్ట్రాలు 16 రాష్ట్రాలు అవినీతి మచ్చలేని ప్రభుత్వాలను కొనసాగిస్తున్నాం. మేము దాని వ్యతిరేకం. మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం. మేము ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ పాలన వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాం. కానీ బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా మేము చేసుకుంటాం? కాబట్టి ఈ 4 పత్తా ఆట గురించి చర్చించాల్సిన అవసరం లేదు. మళ్ళీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గౌరవ మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి 6 గ్యారెంటీల గురించి చర్చ జరపండి. ఇది కాంగ్రెస్ ప్రొడక్షన్. దీనికంతా కూడా దీని ప్రొడ్యూసర్ ఎవరంటే కాంగ్రెస్ పార్టీ ప్రొడ్యూసర్. దీనికి డైరెక్షన్ కూడా కాంగ్రెస్ పార్టీదే. ప్రొడక్షన్ మాత్రం కల్వకుంట్ల ఆర్ట్స్ ప్రొడక్షన్. సెన్సార్ అది ఇక్కడ స్టేట్ చూస్తున్నారు. అది సెన్సార్ మార్క్ వస్తే కడిగేస్తాం. అందుకే కడిగేయమంటున్నాను నేను. అందుకే బంజారీ ఈ 4 పత్తా దీంతో ప్రజలకు ఏం లాభం దీంతో అంటున్నాను నేను. అసలే కలుపుకోం. అరే అవినీతి పార్టీ, అది కుటుంబ పార్టీ, ఏ విధంగా కలుపుకుంటాం? ఆ చర్చనే లేదు. మీరు ఒకటే ఆలోచించండి. మేము కలుపుకుంటే ఎప్పుడో కలుపుకుంటాం. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేసినాయి. ఎన్నికల్లో పోటీ చేసిర్రు, అధికారం కూడా పంచుకున్నారు. మేము ఎప్పుడైనా పంచుకున్నామా?
అది రాజశేఖర్ అడగనిపోయాను అది బీఆర్ఎస్ ను దగ్గరీసే ప్రసక్తి లేదు. మళ్ళీ చెప్తున్నా, అవినీతి కుటుంబ పండగకి ఎప్పుడు మీకు దూరం. ధన్యవాదాలన్నా.